అందరికీ నమస్కారం. ఈరోజు చాలా బాధాకరమైన రోజు. ఎందుకంటే బీసీలకి కుటుంబానికి వైసీపీ గొడ్డలపాటి ప్రభుత్వంలో ఒక అన్యాయం జరిగిన విషయాన్ని తెలుసుకొని బాధపడాల్సిన విషయం. కానీ కొన్ని మాటలు కూడా తెలుగుదేశం పార్టీలో ఉన్నాం కాబట్టి చెప్పాల్సిన ఆవశ్యకత కూడా ఉంది. ఎందుకంటే తెలుగుదేశం పార్టీ పుట్టింది బీసీల ఆత్మగౌరవం అనే నినాదంతో ఆ రోజు నందమూరి తారక రామారావు గారు పార్టీని స్థాపించారు. బీసీలకి ఏ రోజు అన్యాయం జరగని పార్టీ, ఏదైనా మంచి సముచిత స్థానం కానీ ఇచ్చిందంటే తెలుగుదేశం పార్టీ. ఎందుకంటే ఈరోజు పార్టీ స్థాపించిన వాళ్ళు కాకుండా బయట వ్యక్తులకే ముందర అచ్చెన్నాయుడు గారు బీసీ, ఈరోజు పల్లా శ్రీనివాస్ యాదవ్ గారు కూడా బీసీ. ఆయనకి రాష్ట్ర అధ్యక్ష పదవి ఇచ్చి నెంబర్ 1 స్థానంలో కూర్చొని పెట్టిన పార్టీ ఏంటంటే తెలుగుదేశం పార్టీ. అలాగే ముందర 2015-16లో కూడా మన పార్టీ, మన టీటీడీ దేవస్థానం చైర్మన్ కూడా మన బీసీకి ఇచ్చి బీసీని గౌరవించిన పార్టీ కూడా తెలుగుదేశం పార్టీ. అటువంటి మంచి పార్టీ ఉంది కాబట్టి ఈరోజు తెలుగుదేశం మన బీసీలు కూడా ఆనందంగా ఉండగలుగుతున్నాం. ఈరోజు ఎందుకు చెప్తున్నామంటే ఈ విషయం, గత 3 సంవత్సరాల ముందర ఒక మన బీసీ అమర్నాథ్ గౌడ్ అనే అబ్బాయికి వాళ్ళ అక్క కొందరు ఆకతాయిలు టీచింగ్ చేస్తూ ఉంటే ఈ అబ్బాయి ఏంది అని అడిగిన దానికి కొందరి వైసీపీ నాయకుల ప్రోద్బలంతో అతన్ని కొట్టి తగలబెట్టిన దారుణమైన పరిస్థితి. కానీ ఆ రోజు ప్రభుత్వంలో ఉన్న ముఖ్యమంత్రి కావచ్చు, ప్రభుత్వ పెద్దలు కావచ్చు, ఏ రోజు కూడా ఆ విషయం ఖండించకుండా ఏదో కళ్ళబొల్లు మాటలు చెప్పి వాళ్ళని శిక్షిస్తామని చెప్పారు. కానీ కొన్ని రోజులు వాళ్ళు బయటకు వచ్చి జాలీగా మన వినాయక చవితి రోజు డ్యాన్స్ వేసే పరిస్థితి కూడా ఉంది. ఇది ఎంత అన్యాయం అంటే అవతల వాళ్ళు అంత విషాదంలో ఉంటే బీసీలు, వీళ్ళు వచ్చి ఇక్కడ డ్యాన్స్ వేసుకుంటూ ఉంటే వీళ్ళు మన సైకో జగన్ గారు దాన్ని చూస్తూ ఆనందపడే పరిస్థితి కూడా ఉంది. అది చాలా ఖండించాల విషయం. ఎందుకంటే ఆ బీసీలకు కానీ ఇంకెవరికి ఎస్సీ ఎస్టీకి కానీ అన్యాయం జరిగితే మన ప్రభుత్వం మాత్రం, ఇప్పుడున్న ప్రభుత్వం మాత్రం గమ్ముగుండే పరిస్థితి లేదు. వాళ్ళని ఖచ్చితంగా శిక్షిస్తుంది. చాలా ఉదాహరణలు కూడా జరిగి కూడా ఉన్నాయి. ఒప్పుకునే చంద్రబాబు నాయుడు కూడా ఈ విషయాలు కూడా ఒప్పుకునే పరిస్థితి లేదు. అందువల్ల ఏంటంటే బీసీలు కూడా ధైర్యంగా ఉండాలి. ఇటువంటి పునరావృతం కాకుండా కూడా మన ప్రభుత్వం చూస్తుందని కూడా ఈ విధంగా తెలియజేస్తుంది.